Hi Dhanalakshmi. Hi. This is Feroz. Hi. Hi. Okay, ఇప్పుడు తినకి మేకప్ తప్పకుండా. సో ఇప్పుడు కూడా మనం ఫస్ట్ క్లెన్సింగ్ యా. సో స్కిన్ టెక్స్చర్ ఎలా ఉంది? స్కిన్ ఆయిలీగా ఉంది అండ్ యాక్నీ ప్రాబ్లం కూడా ఉంది దీనికి. వీళ్ళు వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ వాడితే బాగుంటుంది. అంటే ఇప్పుడు స్కిన్ కోసం మనం స్పెషల్గా చేస్తాం కదా క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అని. అంటే డిఫరెంట్ సీజన్స్కి బట్టి డిఫరెంట్గా మారుతూ ఉంటుందా? ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏదైనా స్పెషల్గా చేయాలా ఏమైనా ఉంటుందా? అంటే మేకప్ గురించి స్పెషల్గా ఏముండదండి. ఇదైతే కంపల్సరీ రొటీన్ అనమాట. ఇది తప్పకుండా చేయాల్సిందే. ఓకే. దీంట్లో కొన్ని మెంట్ ఉంటాయి, మెంట్ క్లెన్జింగ్ అని అలాంటివి చల్లదనానికి. ఓకే, అది కూలింగ్ ఎఫెక్ట్. సో మేకప్లో చేంజ్ ఉంటుందా? సమ్మర్ మేకప్, వింటర్ మేకప్ అలా? సమ్మర్లో కొంచెం డల్ మేకప్ లైక్ మ్యాట్ మేకప్ వేసుకుంటే బాగుంటుంది. మ్యాట్ షేడ్స్, ఎక్కువ షిమ్మరీ టైప్ కాకుండా వాటర్ ప్రూఫ్ మేకప్ కూడా వేసుకోవచ్చండి. మామూలుగా పార్టీస్కి అయితే లేదంటే ఫంక్షన్స్కి దేనికన్నా వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకోవచ్చు. సో స్వెట్టింగ్ వచ్చినా ఏమవ్వదు. ఓకే. దీనికి మాయిశ్చరైజర్ అవసరం లేదు, ఆల్రెడీ చాలా ఆయిలీ స్కిన్ ఉంది. ఓకే. సో బాయ్స్కి యూజువల్గా మనం మేకప్ అనేది చూడం కదా, సో అవసరం అంటారా? కాంపాక్ట్ పౌడర్ వాడచ్చు వాళ్ళు రెగ్యులర్గా కావాలంటే. లేదంటే ఏదైనా ఫంక్షన్స్కి ఎప్పుడైనా వెళ్తున్నారంటే లైట్గా కన్సీలర్ అండ్ కాంపాక్ట్ పౌడర్ వాడచ్చు. ఎస్, ఎందుకంటే పింపుల్ మార్క్స్ కానీ ఇవన్నీ కవర్ అవుతుంది కన్సీలర్. సో బాయ్స్ కూడా రెగ్యులర్గా ఫేషియల్స్కి, బ్లీచింగ్కి వెళ్ళడం అవసరం అంటారా? అవునండి, తప్పకుండా. మోస్ట్ ఆఫ్ దెమ్ అయితే అంత కేర్ తీసుకోలేదు. ఈ మధ్య చాలా మంది తీసుకుంటున్నారు. జెంట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ మధ్య. ఇంతకుముందు మనం చూసేవాళ్ళం కాదు. స్కిన్ బ్యూటీ పార్లర్స్ అంటే ఓన్లీ గర్ల్స్ గురించే ఉండేది, కానీ ఈ మధ్య చాలా మంది జెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. మా సలూన్లో ఈక్వల్ అనమాట, జెంట్స్ అండ్ లేడీస్ ఇద్దరు ఫేషియల్స్ ఈక్వల్గా వస్తారు. ఓకే. అండ్ మెనిక్యూర్, పెడిక్యూర్, నెయిల్స్ క్లీనింగ్ కూడా తప్పకుండా చేయించుకుంటున్నారు. మామూలుగా ఆయిలీ స్కిన్ వాళ్ళ స్కిన్ ఎలా ట్రీట్ చేయాలో తెలియదు. సో వాళ్ళు ఎప్పుడు టైం దొరికినప్పుడల్లా సోప్ పెట్టేసి ఫేస్ వాష్ చేసేస్తూ ఉంటారు, కానీ అది తప్పు. మామూలుగా మనము స్కిన్ అది న్యాచురల్ ఆయిల్ ప్రొటెక్ట్ అనమాట. మన స్కిన్ ని న్యాచురల్ ఆయిల్, న్యాచురల్ మాయిశ్చరైజర్ వచ్చేసి మనం తీసేస్తూ ఉంటే పొల్యూషన్ ఇంకా డస్ట్ ఇంకా లోపలికి వెళ్ళి పింపుల్స్ రావడం ఇవన్నీ జరుగుతుంది. సో అలా కాకుండా జస్ట్ వన్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ జెల్ బేస్డ్ ఫేస్ వాష్ వాడేసి మధ్యలో ఎప్పుడైనా టైం దొరికినప్పుడు, వీలు దొరికినప్పుడు ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకుంటే చాలు. ప్రతిసారి సోప్ పెట్టక్కర్లేదు. జస్ట్ నార్మల్ గా ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో మన న్యాచురల్ ఆయిల్ కూడా ఉంటుంది, మన మాయిశ్చరైజర్ వెళ్ళిపోదు అండ్ పింపుల్స్ రాకుండా ఇవన్నీ ప్రొటెక్ట్ చేస్తుంది. వన్స్ ఇన్ వైల్ ఫేస్ వాష్. సో మేకప్ అయిపోయింది. ఓకే ధనలక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూవర్స్, మరి చూసారు కదా ఫెరోజ్ మేకప్ కంప్లీట్ అయిపోయింది. మరి మధు తెచ్చిన కాస్ట్యూమ్స్ తో తన కంప్లీట్ మేకప్ ని చూద్దామా?